హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు నేను పెట్టున్న ప్రతి వీడియో కూడా మీకు అందుతూ ఉంటుందన్నమాట. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన కిచెన్ గార్డెన్లో ఆలువాలు గడ్డలండి. సో ఆలువాలు గడ్డలు అంటే కర్ర పెండలం అని కూడా అంటారు కదా, అవైతే వేసాం కదండి. సో అవైతే నాన్న ఇవాళ తీశారనమాట. సో అవి ఎన్ని వచ్చాయి అనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. దాంతోపాటు అమ్మ 2 రకాల పొడిలు కూడా చేశారు, అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, అమ్మమ్మ నేనైతే కిచెన్ గార్డెన్కి వెళ్తూ ఉన్నాం. నాన్న చెప్పారనమాట ఈ విధంగా అవైతే తీసేసాం ఆలువాలు గడ్డలన్నీ అని చెప్పేసి. సో ఎన్ని వచ్చాయి ఏమో అని చెప్పి చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఒక కొమ్మ మాత్రమే తీశారు. సో ఇక్కడ చూసారా, ఇదే అనమాట. అది ఒక కొమ్మ మాత్రమే తీశారనమాట, ఇంకొకటి అలాగే ఉంచేసారు. అవి కూడా కట్ చేసి మళ్ళీ నాటితే మళ్ళీ వస్తాయి అన్నమాట చెట్లు. అందుకని చెప్పి నాన్న ఆ కొమ్మలు కూడా భద్రంగా అలాగే పక్కన కట్ చేసి పెట్టున్నారు. సో ఇవి తీసేటప్పుడు అంటే మేము లోపల ఉన్నాం, నాన్న తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేశారనమాట. సో ఇవి దాదాపు 4 kgs వరకు వచ్చాయంట. చూసారా, అవేనండి ఒక కొమ్మకే. సో నానైతే ఇక్కడ మళ్ళీ వాటి కొమ్మలన్నీ కూడా నాటుతూ ఉన్నారు, మళ్ళీ చెట్లు వస్తాయి కదండి అందుకని చెప్పేసి. సో అమ్మమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా కోతులు వచ్చి వాటిని లించేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇవి వస్తాయా రావా అని మాకైతే డౌటు. సో బాగానే వచ్చాయి, మంచి సైజు కూడా వచ్చాయి, మంచి వెయిట్ కూడా వచ్చాయి అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది, మంచి హెల్దీ ఫుడ్ కదండి. సో అమ్మమ్మ ఇక్కడ చూపిస్తున్నారు ఎంత పొడవు వచ్చిందో చూడు అని చెప్పేసి. సో మాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువగా కిచెన్ గార్డెన్లో అమ్మమ్మ నాన్న వీళ్ళు గార్డెనింగ్ విషయంలో వీళ్ళే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు. గొడవలు కూడా మాకు ఎక్కువగా దాని గురించే వస్తూ ఉంటాయి. ఎందుకంటే హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా ముగ్గురు చాలా బాగా గార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఆలువాలు గడ్డలు తీసుకొచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిరి అయితే పడుతూ ఉన్నాము. సో ఇదైతే చాలా బాగా టేస్టీగా అనిపించింది. ఒక ఇడ్లీ పాత్రలో వేడి నీళ్ళు తీసుకొని ఇందులో రాక్ సాల్ట్ కొంచెం వేసి తర్వాత ఒక పాత్ర అంటే ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టేసి తర్వాత దానిపైన పెట్టి ఆవిరి పట్టాము. ఇవి నీళ్ళల్లో వేస్తే కొంచెం చప్పగా ఉంటాయి. సో అందుకని ఇలా ఆవిరి పట్టి ఉడికించినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చాలా హెల్దీ అనమాట, పాలు బాగా వస్తాయని చెప్తారు. సో అందుకని చెప్పి ఆల్రెడీ మా వదినకి ఇవి మేము బాగా పెడుతూనే ఉన్నామన్నమాట. మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఆలువాలు గడ్డలండి. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పొడి పొడిగా కూడా వచ్చాయి, పిండి పిండిగా కూడా వచ్చాయన్నమాట. సో ఇవేంటంటే వీటితోనే మైదా కూడా ప్రిపేర్ చేస్తారు కదండి. సో అదనమాట. మేమైతే ఇక్కడ అమ్మమ్మకి అని చెప్పి తాటి బెల్లం పొడి ఉంటుంది కదండి, సో దాంతో అమ్మమ్మకైతే ఈ గడ్డలు సర్వ్ చేసామన్నమాట. చాలా బాగా టేస్టీగా ఉన్నాయని చెప్పారు. దీంట్లో మనం షుగర్ వేసుకొని కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేయొచ్చు. సో చాలా ఐటమ్స్ అయితే మనం ఈ ఆలువాల గడ్డలతో చేయొచ్చు అనమాట. సో మీరైతే కర్ర పెంటలం అంటారు కొంతమంది ఆలువాల గడ్డలు కూడా అంటారనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మమ్మకి ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టామన్నమాట ఇలా తాటి బెల్లం పొడి వేసి. సో అమ్మమ్మ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారా, కష్టపడి పండించి తినడం అంటే ఎవరికైనా హ్యాపీయే కదండి. తర్వాత నాన్న కూడా బాగా అందరూ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ తిని బాగున్నాయని చెప్పారనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక కొమ్మ అలా నాటిన దానికి ఒక కొమ్మకి దాదాపు 4 kgs వరకు వచ్చాయి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మ ఈజీగా ఇడ్లీ పొడి అదేవిధంగా రైస్లో కూడా ఈ పొడి వేసుకొని తినచ్చు. సో అదైతే ప్రిపేర్ చేశారు. ఇందులో ధనియాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకేసారి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశారనమాట. చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఇడ్లీలోకి రైస్లోకి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలి.
సో మనం ఫస్టే సాల్ట్ అయితే వేయకూడదండి. సో ఒకసారి పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మరీ అంటే చెమ్మ లేకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తెల్లగడ్డలు మనకు ఎన్ని కావాలో అన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఒక మిక్సీ జారు ఒకసారి అలా రఫ్ చేసి వదలాలన్నమాట. ఎక్కువగా కూడా గ్రైండ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ తేమ అయిపోతాయి. ఇలా పొడి పొడిగా రావాలంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఇడ్లీలోకి, అదేవిధంగా రైస్లోకి, టిఫిన్ ఐటమ్స్కి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇన్స్టెంట్గా కూడా చాలా యూజ్ అవుతుంది. తర్వాత కరివేపాకు, కారం పొడి కూడా, ఇది కూడా చాలా సింపుల్ అండి. తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నమాట. ఇది కూడా అంతే అన్నమాట. లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ ఇలా సింపుల్గా ఫ్రై చేసుకొని అందులో లాస్ట్లో జీలకర్ర వేసి ఇలా పొడి కొట్టుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని అదేవిధంగా తెల్లగడ్డలు కూడా వేసి ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్నట్లయితే కరివేపాకు, కారం పొడి కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ఇడ్లీలోకి కానివ్వండి, దోశలోకి కానివ్వండి, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త నెయ్యి కూడా వేసుకుంటే. తర్వాత నేనైతే చౌచౌతో కర్రీ అయితే చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ షార్ట్స్లో పెట్టాను, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను అనమాట. సో ఇదైతే కొబ్బరి, సోంపు, ఎలాచి వేసి బాగా మిక్సీ పట్టుకొని తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్, చౌచౌ ముక్కలు, టమోటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం, తెల్లగడ్డ పేస్టు, లవంగా, దాల్చిన చెక్క, పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ముక్కలు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చపాతీకి కానివ్వండి, రైస్కి కానివ్వండి, ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్ ఐటమ్స్కి అన్నిటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి ఇవాల్టి ఆలుగడ్డలు హార్వెస్టింగ్, ఒక స్మాల్ కుకింగ్ వీడియో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ ఒక మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అంటే 4 కిలో